హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో లాస్ట్ వీడియోలో మనము థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సంబంధించినటువంటి ఈవీఎస్ వీడియోస్ చూసాం. ఈ వీడియోలో మనం ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ సంబంధించినటువంటి ఈవీఎస్ లెసన్ వైజ్గా బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది, అన్ని లెసన్స్. సో ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియోని లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్ ఏదైతే ఉందో అది కొంచెం మోటివేషన్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫర్దర్ వీడియోస్ చేయడానికి అది నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. సో ఎనీవే, టుడే ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది. అందులో మొదటి లెసన్ జంతువులు మరియు మన జీవన విధానం సంబంధించినటువంటి లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది. ఈ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క లెసన్ నుంచి ఎవ్రీ పాయింట్, సో ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీయడం జరిగింది. సో మనం మన అవసరాలు, మన జీవన విధానం సంబంధించినటువంటి పాయింట్స్ చూసినట్లయితే మన అవసరాలు జంతువులను మచ్చిక చేసేటువంటి విధానం, మచ్చిక చేసుకోవడం, మనిషి ఏ విధంగా మచ్చిక చేసుకున్నాడు అనే దాని గురించి చూద్దాము. మన పూర్వీకులు అడవిలో నివసించేటువంటి వారు. మొదట్లో జంతువులు, దుంపలు వారి ప్రధాన ఆహారంగా ఉండేవి. తర్వాత కాలంలో పంటలు పండించడంతో పాటు అనేక పనులు చేశారు. ఈ క్రమంలో వారు ఆహారం, రవాణా కోసం కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నారు. వాటి సంతానమే ఇప్పుడు మనకు నివసించేటువంటి జంతువులు. జంతువులను నాటి నుండి నేటి వరకు మానవులు తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఆవు, గేదెలను పాలను ఆహారంగా తీసుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. ఎడ్లు, తర్వాత దున్నపోతులకు సంబంధించి వాటిని మనం వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. ఇంకా ఇతర జంతువులు కూడా మనం చాలా అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఒంటె ఎక్కువగా రాజస్థాన్లో కనబడుతుంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం. ఎడారి ఇసుకలో నడవడం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడి వారు ఒంటెలపై ప్రయాణం చేస్తుంటారు. రాజస్థాన్లోని కొందరు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు ఒంటెలను తీసుకువచ్చి పిల్లలను ఎక్కించి తింపుతుంటారు. ఇలా విహరించినటువంటి పిల్లల నుంచి తీసుకున్నటువంటి డబ్బుతో వారు జీవన విధానం కొనసాగిస్తుంటారు. గొర్రెల కాపరులకు సంబంధించి గొర్రెల కాపర్లు ఆ యొక్క గుడ్డలో సద్దిమూట కట్టుకొని వాళ్ళు అన్నాన్ని మధ్యాహ్నం వేళ తింటుంటారు. ఆ సద్దిలో కట్టుకొని. కుక్క కూడా ఆహారం పెడుతుంటారు. నడవలేని గొర్రె పిల్లల్ని ఎత్తుకుంటారు. కొండలు, గుట్టలతో పాటుగా తన భూమిలోను, కౌలుకు తీసుకున్నటువంటి భూమిలోను గొర్రెల్ని మేపుతారు. వేసవిలో మేత దొరకని కాలంలో సుమారు 5 నెలలు గొర్రెల మందతో పాటు వారు ఇతర ప్రాంతాలకు 10 మంది వరకు గుంపుగా వెళతారు. వారి సామాగ్రిని మోయడానికి గాడిదను తీసుకువెళ్తుంటారు. ఎక్కడ మేత దొరికితే అక్కడే ఉంటారు. సాధారణంగా వాగులు, ఎండిన ఏటి కట్టున ఉన్నటువంటి పచ్చిక అక్కడ లభిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు గొర్రెలపై చిరుతపులులు, తోడేళ్ళు వంటివి దాడి చేస్తూ ఉంటాయి. కుక్కలు కొంతవరకు వీటిని కాపాడుతూ ఉంటాయి. రాత్రి వేళల్లో పాములు భయం ఎక్కువగా ఉంటుంది. కొందరు రైతులు రాత్రి వేళల్లో గొర్రెలను తమ పొలాలలో ఉంచమంటారు. అలా గొర్రెల గుంపులు వారి పొలంలో ఉన్నప్పుడు వాటి పెంట ఏదైతే ఉంటుందో అది పొలంలో ఎరువుగా ఉపయోగపడుతుంది. గొర్రెల కాపరులకు రైతులు డబ్బులు, బియ్యం, కూరగాయలు ఇస్తుంటారు. ఇలా ఒకరినొకరు సహాయం చేసుకుంటుంటారు. గొర్రెలు కాసేటువంటి వారు తోలు చెప్పులు, నూలు గొంగళ్ళు, కర్ర, మంచినీటి బుర్ర వారితో తీసుకువెళ్తుంటారు. నెలల తరబడి భార్యాభర్తలకు దూరంగా ఉన్నప్పుడు వారి క్షేమ సమాచారం అతనికి తెలిసేది కాదు. ఒకసారి అలా వెళ్ళినప్పుడే వాళ్ళ నాన్న చనిపోయినటువంటి సంగతి కూడా తెలిసేది కాదు. మరొక బిట్, ఇంపార్టెంట్ టాపిక్, రైతు మిత్రులు. సో రైతు మిత్రుల్లో కొన్ని చిన్న ప్రాణులు కూడా రైతులకు ఎంతో సహాయం చేస్తుంటాయి, మేలు చేస్తుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి వానపాము వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. ఇది విసర్జించేటువంటి పదార్థము భూమికి బలాన్ని ఇస్తుంది. దీనివల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి అందుతుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కానీ పురుగుల మందులు ఉదర భాగంలో ఉండేటువంటి గ్రంథుల నుంచి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది. పంటలకు హాని చేసేటువంటి పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. వీటిని
తింటూ ఉంటుంది. ఈ విధంగా పంటలను చీడపురుగుల నుంచి కాపాడుతుంది. పురుగుల మందులు చల్లడం వల్ల ఇవి చనిపోతున్నాయి. మరొకటి చీమ పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతూ మొక్కలపై ఉన్నటువంటి చిన్న పురుగులను వాటి గుడ్లను తింటుంది. ఈ విధంగా రైతులు క్రిమి సంహారక మందులు చల్లేటువంటి అవసరం లేకుండా తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. మరొకటి పాము పంట పొలాల్లో ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసేటువంటి ఎలుకల్ని ఇవి తిని రైతులకు మేలు చేస్తుంది. చాలామందికి పాములు చూడగానే భయం వేస్తుంది. కనబడితే చంపే వాస్తవంగా నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపెంజర జాతి పాములకు మాత్రమే విషం ఉంటుంది. మిగతా జంతువులకు విషం ఉండదు. ఏదైనా విషసర్పం కరిచినప్పుడు మంత్రాలకు బదులుగా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. వీటికి హాని తలపెడితే ఆత్మరక్షణ కోసం కరుస్తుంటాయి. ఇవి కూడా రైతులకు నేస్తాలే. మరొకటి టైక్రోగ్రామా అనేది జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో దీన్ని సృష్టించడం జరిగింది. దీని జీవితకాలం కేవలం వారం రోజులు మాత్రమే. పంట పాడు చేసేటువంటి పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తుంది. రైతుకు తన వంతు మేలు చేస్తుంది. జంతువుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మనకు పాలు, గుడ్లు, మాంసం, చర్మం ఇలాంటివన్నీ జంతువుల నుండే లభిస్తాయి. జంతువుల రవాణాకు కూడా ఉపయోగపడతాయి. గిరిజనులు అడవిలో రాలినటువంటి నెమలి ఈకలతో విసనకర్రను తయారు చేసి సంతలో అమ్ముతుంటారు. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇంకా జంతువుల నుంచి ఎన్నో ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయి. జంతువులు మరియు వాటికి సంబంధించినటువంటి బాధలు మనకు గాలి, నీరు, ఆహారం, దుస్తులు, నివాసం మొదలగునవి అవసరం. వీటితో పాటే కలిసి జీవించడం, ప్రేమ, కరుణ, ఆదరణ వంటివి కూడా అతి ముఖ్యమైనవి. ఇవన్నీ జంతువులకు కూడా అవసరమే. జంతువులను హింసించడం, వాటిని బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు. బుట్టలోని పాము ఉన్నటువంటి వాటి యొక్క ఆవేదన ఎలా ఉందో చూడండి. బుట్టలోని పామును పట్టి బుట్టలో బంధిస్తారు. అది ఆహారం లేక అలమటిస్తుంది. వాస్తవంగా అది పాలు తాగదు, కానీ యజమాని దాని నోరు తెరిచి పాలు పోస్తారు. ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇబ్బంది కలుగజేస్తుంటుంది. పంజరంలో ఉన్నటువంటి చిలక ఆకాశంలో చెట్లపై స్వేచ్ఛగా విహరించేటువంటి దీనిని జాతకాల కోసం పంజరంలో పెడుతుంటారు. దీనికి ఆ పంజరం నుంచి బయట గాలిలో హాయిగా ఎగిరిపోవాలని ఉంటుంది. దంతాల కోసం ఏనుగుల్ని, చర్మం కోసం పులిని, జింక, పాము మొదలైన జంతువులను చంపుతుంటారు. ఈ కారణంతో అడవి జంతువులను, పక్షులను వేటాడుతున్నారు, బంధిస్తున్నారు, తింటున్నారు. వన్యప్రాణి రక్షణ చట్టం 1971లో షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అటవీ జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడినటువంటి వారికి 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదేవిధంగా ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. తగ్గుతున్న జంతు జనాభా భూమిపై అసలు మనిషి అనేవాడు లేని కాలంలో సగటున ఏడాదికొక జీవజాతి మాత్రమే నశించేది. అది ప్రకృతి సహజమే. కానీ నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగైపోతుంది. పులి మన జాతీయ జంతువు. భారత్తో పాటుగా బంగ్లాదేశ్లో కూడా ఎక్కువగా నివసించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. పులులతో పాటు బట్టమేక పక్షులు, అదేవిధంగా కొలివి కోడి, పుంగనూరు ఆవులు సంఖ్య రోజుకు తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించేటువంటి విషయం. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించిపోవడం ఖాయం. ఈ ఫోటోలో కనిపించినటువంటి పక్షి పేరు రాబందు. ఇది 2 అడుగుల వరకు ఎత్తుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనబడడం లేదు. మీ ప్రాంతంలో దీన్ని ఆచూకీ తెలిపితే వెంటనే తెలియజేస్తే తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి తెలియజేయాలని కనిపిస్తే ఆచూకీ తెలియజేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తుంది. ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల వరకు బహుమతి అందిస్తామని ప్రకటించడం విశేషం. మరొక అంశము జీవ వైవిధ్యం. భూమి మీద రకరకాలైన జంతువులు అనగా చెట్లు, జంతువులు, పక్షులు, కీటకాలు, చేపలు మొదలగునవి. వాటిని అలా కొన్ని జంతువులకు స్పష్టంగా సమృద్ధిగా ఆహారం, నీరు ప్రకృతి ఇస్తుంది. జంతువులు ఏ
ఏ రోజుకు ఆ రోజు తమకు సరిపోయేటువంటి ఆహారం మాత్రమే తీసుకుంటాయి. అంతకన్నా ఎక్కువ ప్రకృతి నుంచి ఆశించవు. కానీ మనిషి కావలసిన దానికంటే ఎక్కువ కూడబెట్టుకుంటున్నాడు. అందరికీ సమానం అని కాకుండా అంతా నాకే కావాలనేటువంటి అనుకుంటున్నాడు. ప్రకృతి సంపదనంతా తానే ఇప్పుడే అనుభవించాలని అత్యాశ పడుతూ అంతా నాదే అనేటువంటి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. కోరికలు, అత్యాశలు జీవితానికి దుఃఖమయం చేస్తాయి. గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు దీన్ని. కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. ఈ భూమిపై ప్రకృతి వనరులను అనుభవించే హక్కు అన్ని జీవులకు సమానంగా ఉంది. పురుగుల మందులు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయన పదార్థాలు నీటిలో, నదుల్లో కలవడం వల్ల చాలా నీటి జీవులు నశించిపోతున్నాయి. మానవులు సృష్టించినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల వలన పక్షులు, జంతువులు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. మనం పారేసినటువంటి ప్లాస్టిక్ సంచులు తిని పశువులు చనిపోతున్నాయి. ఈ కాలుష్యాన్ని అంతటికీ కారణం కేవలం మానవుడే. జీవ వైవిధ్యం మనకు కావాల్సినటువంటి, మనం చేయవలసినటువంటి పనులు. జీవ వైవిధ్యంలో పాఠశాలల్లో, ఇంటి ఆవరణలో చెట్లను పెంచాలి. అడవులో చెట్లను నరకకుండా చూడాలి. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులపై, పక్షులపై కరుణ, దయ, వాత్సల్యాన్ని చూపాలి. ఆహారం ఇవ్వాలి. చేపలు, వివిధ రకాల జీవులను, నిలయమైనటువంటి చెరువులు, నదులు, జలాశయాలను కలుషితం చేయరాదు. ప్లాస్టిక్ సంచులు, వ్యర్థ పదార్థాలు మొదలగునవి నీటి వనరుల్లో వేసి నీటిలో ఉన్న ప్రాణులకు వినాశనానికి కారణం కాకూడదు. క్రిమిసంహారక మందులు, పెట్రోలు, బొగ్గు మొదలగునవి ఇంధనాలను విచక్షణ రహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేయరాదు. ఇతర ప్రాణులకు, జీవజాలానికి ముప్పు తెచ్చేటువంటి ఇలాంటి పనులు చేయరాదు. జంతువుల సహజ ఆవాసాలకు గ్రామాలు, నగర అభివృద్ధి పేరిట ధ్వంసం చేయరాదు. వీలుంటే అవి బతకడానికి సహాయపడాలి. పాఠశాలలో జంతు సంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలి. జంతు ప్రపంచం ఆల్బమ్ తయారు చేయాలి. వన్యప్రాణులకు వేటాడడం నిషేధించాలి. జంతువులపై, పక్షులపై దయా, కరుణ చూపమని, వాటికి ఆహారం, నీళ్లు అందించజేయాలని అందరికీ తెలియజేసే ఒక పోస్టర్ను తయారు చేసి మీ పాఠశాల బయట, గ్రామంలోని ముఖ్యమైన స్థలాల్లో అతికించాలి. నెక్స్ట్ లెసన్ వ్యవసాయం మరియు పంటలు. వ్యవసాయం అంటే పంటలు పండించడం అని తెలుసు. కానీ వ్యవసాయంలో భూమిని దున్ని సిద్ధం చేయడం నుంచి పంట పండించి ధాన్యం చేతికి వచ్చేంత వరకు చాలామంది మనుషులు ఎన్నో రకాల పనిముట్లు, నీటి వసతి అవసరమవుతాయి. రైతులు శ్రమించి వ్యవసాయం చేయడం ద్వారా ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ప్రత్తి, జనుము మొదలైన అనేక రకాల పంటలు పండిస్తున్నారు. రైతులు పంటలు పండించడం వల్ల మనందరికీ ఆహారం లభిస్తుంది. ఆహారం కోసం గ్రామాలు, పట్టణాల్లో నివసించేటువంటి వారందరూ రైతులపైనే ఆధారపడి ఉన్నారు. గ్రామాల్లోని రైతులు పంటలు పండించి పట్టణాలకు పంపించడం వల్ల పట్టణాల్లోని వాళ్ళు తమకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను పొందుతున్నారు. గ్రామాలలోని వాళ్ళు తమ పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకుంటే పట్టణాల్లోని వాళ్ళు తినడానికి ఆహారం లభించదు. మనం తినే ఆహారం వెనుక ఎంతోమంది కృషి ఉంది. వారి కృషిని తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయం చేసేవారిని లేదా రైతు వద్దకు వెళ్ళి వివరాలు సేకరించాలి. వ్యవసాయం యొక్క పనిముట్లు. వ్యవసాయంలో పనిముట్లు చాలా ముఖ్యమైనవి. వ్యవసాయంలో ఉపయోగపడేటువంటి కొన్ని పనిముట్లు, యంత్రాలు కింద కొన్ని ఇవ్వబడ్డాయి. 1 నాగలి, గొర్రు, పార, కొడవలి, వరి నాట్లు వేసేటువంటి యంత్రము, వరి నూర్పిడి తీసేటువంటి యంత్రము, కలుపు తీసేటువంటి యంత్రము, గడ్డపార, ఇవన్నీ కూడా కొన్ని పనిముట్లు. గతంలో నాగలితో పొలం దున్నేవారు, ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. వరి నాటు యంత్రం, కలుపు తీసేటువంటి యంత్రం, పంట నూర్పిడి తీసేటువంటి యంత్రాలు వంటివి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా పనులు తొందరగా పూర్తి అవుతున్నాయి. కూలీల అవసరం కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ విత్తనాలు. మార్కెట్లో కొన్ని కంపెనీలు నాసి రకం విత్తనాలను అమ్మి మోసం చేస్తున్నాయి. ఇవి నాటితే విత్తనాలు మొలకెత్తవు. మొలకెత్తినా పంట పెరగదు, కానీ గింజలు రావు. ఒక్కొక్కసారి నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. గతంలో రైతులు తాము వేసినటువంటి పంట నుండి కొన్ని వేల రకాలైనటువంటి గింజలను, కొన్ని మేలు రకాలైన గింజలను ఎన్నుకొని విత్తనాల కొరకు భద్రపరుచుకునేవారు. ప్రస్తుత కాలంలో అధిక దిగుబడినిచ్చేటువంటి శుద్ధి చేసినటువంటి విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతున్నందున రైతులు విత్తనాల భద్రపరుచుకోవడం తగ్గించారు. అవసరమైనప్పుడు అందరూ
మార్కెట్ పైన ఆధారపడడం వల్ల రైతులందరికీ సరిపడా విత్తనాలు మార్కెట్లో దొరకకపోవడం వల్ల విత్తనాల కొరత ఏర్పడినది. గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానిని అదనంగా కలిపి తిరిగి ఇచ్చేటువంటి వారు. ఈ పద్ధతినే నాగులు అని అంటుంటారు. మన రాష్ట్రంలో కొన్ని శతాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 రకాల వంకాయ రకాలు ఉండేవి. సాంప్రదాయ పంటల విత్తనాలు అంటే జీవ పదార్థాలను భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకపోవడం వల్ల అనేక రకాలు కనుమరుగైపోతున్నాయి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. మరొక అంశం సుస్థిర వ్యవసాయం. ఒకచోట కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అని అంటుంటారు. ఇది గత టెట్లో అడగడం జరిగింది. అంతర పంటలు అంటే ఏంటని మ్యాప్ ఇచ్చేసి ఇది ఏ పంట అని అడిగాడు. మిశ్రమ పంట, అంతర పంట అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువు. అలాగే ఇది సూక్ష్మజీవనాశినిగా కూడా పనిచేస్తుంది. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లము, నీరు కలిపి పంచగవ్యాన్ని తయారు చేస్తుంటారు. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాలు, పొడి, నీరు కలిపి జీవామృతం కూడా తయారు చేసి ఉపయోగిస్తున్నారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. కోళ్ళ ఫారంలో గుడ్ల కోసం లేయర్లను, మాంసం కోసం బ్రాయిలర్లను పెంచుతారు. పొలంలో ఎన్నో రకాల పంటలు సాగు చేయడం వల్ల లాభాలు రావడంతో పాటు భూసారం కూడా తగ్గకుండా ఉంటుంది. ఒకే పంట వేస్తూ పోతే నష్టాలతో పాటు నేల కూడా పనికి రాకుండా పోతుంది. మహిళా రైతు విజయగాథ. గంగవార్ మనమ్మ గురించి తెలుసుకుందాం. వ్యవసాయాన్ని పశువులతో పాటు మహిళా రైతు విజయగాథ. గంగవార్ మనమ్మ. వ్యవసాయాన్ని పురుషులతో పాటు మహిళలు కూడా చేస్తారు. వ్యవసాయం ద్వారా అభివృద్ధి సాధించినటువంటి గంగవార్ మనమ్మది సంగారెడ్డి జిల్లా నాల్క్యాల మండలం గంగవార్ గ్రామం. ఆమెకు 3 ఎకరాల పొలం ఉంది. ఇది ఎర్ర నేల. చాలా ఏళ్ల పాటు పొలాన్ని వృధాగానే ఉంచేవాళ్ళు. ఏ పంటలు పండించేవారు కాదు. ఎప్పుడో వర్షం కురిసినప్పుడు జొన్నలు, సజ్జలు ఉండేవి. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సంఘంలో సభ్యురాలుగా చేరిన తర్వాత తన జీవితమే మారిపోయింది. ఆమెకు వ్యవసాయం చేయడంలో, గింజలు కొనడం, పంట వేయడం, దీన్ని అమ్ముకోవడంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ పద్ధతులు అర్థమయ్యేవి కాదు. ఏదో ఒక పంట వేసి నష్టపోతూ ఉండేవాళ్ళు. సంఘంలో చేరిన తర్వాత వాళ్ళు పంటలు వేసేవారు. పంట గింజలు వారే ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ ఖర్చు లేకుండా పండించడం, ఎరువులు, పురుగుల మందులు కోసం ఇబ్బంది పడకుండా ఎరువులను తయారు చేసుకొని పంటలను పండించడం నేర్చుకున్నారు. సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ తక్కువ నీటితో పండేటువంటి తోగళ్ళు అంటే కందులు, పచ్చజొన్నలు, తైదలు అంటే రాగులు, బొబ్బెర్లు అంటే అలసందలు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలవలు, పల్లీలు, సజ్జలు పండిస్తున్నారు. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు. ఇళ్లలోనే ఉండేటువంటి పేడ, వేపాకు, వేప చెక్క మొదలగునవి వీటికి ఎరువులుగా ఉపయోగిస్తుంటారు. వేపాకు కషాయం వాడడం వల్ల తెగుళ్ళు చాలా తక్కువగా వస్తుంటాయి. నేల సారం కూడా బాగుంటుంది. వారికి కావలసినటువంటి తిండి గింజలతో పాటు వచ్చే సంవత్సరానికి కావలసినటువంటి విత్తనాలు కూడా దాచిపెట్టుకోగలుగుతున్నారు. ఇందుకు పంట పొలాలు బదులుగా ఏపుగా పెరిగినటువంటి మొక్కలను ఎన్నుకొని వాటి నుండి మంచి కంకులను ఎన్నుకొని విత్తనాలు భద్రపరుస్తున్నారు. బూడిద వేపాకులు ఉంచి పురుగు పట్టకుండా చూస్తాం. ఒకే పంటలో సరిపెట్టుకోకుండా 2-3 రకాలైనటువంటి పంటలు కలిసి వేస్తున్నారు. అందువల్ల పంటలు బాగుంటున్నాయి. మా బతుకులు బాగుపడ్డాయి. భూమి తల్లి మంచిగా కనిపిస్తుంది. చేనుకు పోతే ఇంటికి రాబుద్ది కాదు. ఊళ్ళో అందరూ విత్తనాలను ఇచ్చి పుచ్చుకుంటారు.
మంచిగా పంటలు పండించుకుంటున్నామని మనమ్మ తెలియజేస్తున్నారు. గంగవారు మనమ్మ లాంటి వారు అనేక మంది సాంప్రదాయ పద్ధతుల్లోనే దేశవాళీ విత్తనాలనే పంటలు పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. చిరుధాన్యాలు పండిస్తున్నాయంటే జీవ వైవిధ్యం విల్లు విరుస్తుంది అంటే విల్లు విరిసినట్లే అని జహీరాబాద్ రైతులు అంటున్నారు. చిరుధాన్యాలు పండుతున్నాయంటే జీవ వైవిధ్యం విరుస్తున్నట్లే అని జహీరాబాద్ ప్రజలు అంటారు. మరొక అంశం పురుగుల మందులు. పంటలు పండడానికి చీడ పురుగులు బారి నుండి పంటలను కాపాడడానికి ఎరువులు వాడతారు. అందుకోసం పురుగుల మందులను వినియోగిస్తున్నారు. చీడ పురుగులు బారి నుండి పంటలను కాపాడేందుకు ఎక్కువ మోతాదులో పురుగుల మందులు కొట్టడం వల్ల పురుగుల మందును తట్టుకునేటువంటి శక్తిని పొందడమే కాక పంట విషపూరితమవుతుంది. పండ్లు, కూరగాయలపైన ఉన్నటువంటి ఈ పురుగుల మందులను తొలగిపోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రసాయన పురుగుల మందులను బదులుగా సాంప్రదాయ సేంద్రియ పురుగుల మందులను అనగా మిరప, వెల్లుల్లి ద్రవము, వేప నూనె, పొగాకు కషాయము, తర్వాత వావిలాకు సంబంధించి కషాయము, పంచగవ్య మొదలగునవి పంటలపై అవసరం మేరకు చల్లాలి. రసాయనిక పురుగుల మందులు వాడడం వల్ల కొంతకాలం తెగుళ్ళు తగ్గిపోయి పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ పంటలకు హాని కలిగించేటువంటి పురుగులతో పాటు మేలు చేసేటువంటి కీటకాలు కూడా చనిపోతాయి. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల రాను రాను భూసారం తగ్గిపోతుంది. భూకాలుష్యము, వాతావరణ కాలుష్యము జరుగుతుంది. మరొక అంశం పంటల రకాలు. మన రాష్ట్రంలో వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, రకరకాల పంటలు పండుతున్నాయి. వీటిని ఆహార పంటలు అని అంటుంటాం. వీటితో పాటుగా పత్తి, జనుము, మిర్చి వంటివి కూడా పండిస్తారు. వీటిని మనము వాణిజ్య పంటలు అంటాం. ఒకే పంటలో కూడా అనేక రకాలు ఉంటాయి. జొన్నలు, పచ్చి జొన్నలు, తెల్ల జొన్నలు ఉంటాయి. అలాగే వరి, మిరప, కంది మొదలైన పంటల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వరికి సంబంధించినటువంటి కొన్ని రకాలు ఇవ్వడం జరిగింది. వరిలో IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా అనేటువంటి రకాలు ఉంటాయి. కందిలో ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి అనేటువంటి కొన్ని రకాలు ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయి. కొన్ని పంటలు 2-3 నెలల లోపలనే చేతికి వస్తే మరికొన్ని పంటలు సుమారు 6 నెలల సమయం అవసరమవుతుంది. వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరమైతే జొన్న, శనగలకు తక్కువ నీరు అవసరమవుతుంది. జొన్న, శనగలు వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని అంటుంటారు. కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది. కంది కూడా ఆరుతడి పంటే. థర్డ్ లెసన్, మనం చెట్లను పెంచుదాం. మన చుట్టూ చెట్లు, మొక్కలు ఉంటే ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. అడవిలో అనేక రకాల చెట్లు ఉంటాయి. ఇవి భూమిపై పచ్చదనాన్ని కాపాడుతాయి. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. కానీ రాను రాను అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల పక్షులు, జంతువుల సంఖ్య తగ్గిపోతున్నది. వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. భూమి ఉపరితలం వేడెక్కుతున్నది. సముద్ర మట్టం పెరుగుతున్నది. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి ఆవరణ సమతుల్యత దెబ్బతింటున్నది. ఈ పరిస్థితులు అలానే కొనసాగితే భూమి మీద జీవజాలం మనుగడ అంతరించిపోతుంది. దీన్ని అధిగమించడానికి ప్రకృతిని పరిరక్షించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందులో భాగంగా అటవీ సంపదను, చెట్లను కాపాడుకోవాలి. అడవులను పరిరక్షించుకోవాలి. వీలున్న చోట్ల చెట్లను పెంచాలి. మొక్కలు పెరగడానికి నీరు, సూర్యకాంతి, సారవంతమైనటువంటి నేల అవసరం. మొక్కలు పెంపకం. మొక్కలు మన కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను ఉత్పత్తిదారులు అని అంటారు.
ఏ ఏ మొక్కలు ఎక్కడ నాటాలి? మొక్కలు నాటడానికి ముందు నాటే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. పాఠశాలలో నిరంతరం పచ్చదనంతో నీడనిచ్చేటువంటి మొక్కలు అయినటువంటి కానుగ, వేప వంటి మొక్కలను నాటాలి. ఇంటి ఆవరణలో నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి వంటి పండ్ల మొక్కలను, పారిజాతం, నందివర్ధనం, గన్నేరు, మల్లె వంటి పూల మొక్కలను, అలాగే మునగ, కరివేపాకు, కొబ్బరి, వేప, మైదాకు సంబంధించినటువంటి టేకు లాంటి మొక్కలను నాటాలి. రోడ్లకు ఇరువైపులా వేప, రావి, మర్రి, గానుగ మొక్కలను నాటాలి. టెర్రస్ లేదా బాల్కనీల్లో వెలుగు ప్రసరించేటువంటి ప్రదేశాలలో కుండీలో ఉన్నటువంటి కూరగాయల మొక్కలను పెంచుకోవాలి. కుండీలలో మన ఇంట్లో పండించినటువంటి కూరగాయలు రుచితో పాటు నాణ్యతగా ఉంటాయి. కాలుష్యాన్ని నివారించడంతో పాటు నగరవాసులకు ఈ కూరగాయల తోటలు ఆహ్లాదాన్ని పెంచుతాయి. అలాగే పరిసరాలలో ఉష్ణోగ్రత తగ్గి చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణ పరిరక్షణతో పాటు కూరగాయల సాగు, నీళ్లు పోయడం వల్ల నగరవాసులకు శారీరక శ్రమ కూడా చేసినట్లవుతుంది. మేడలపై పచ్చదనంతో నగర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఇంటిపై కప్పులు చల్లగా ఉంటాయి. చెట్లు ప్రయోజనాలు. చెట్లు మనకు నీడనిస్తాయి, చల్లని గాలినిస్తాయి, గాలిలో తేమను పెంచుతాయి, పూలనిస్తాయి, పళ్ళనిస్తాయి, వంట చెరుకునిస్తాయి, వర్షాలు రావడానికి దోహదపడతాయి, వరదలను, నేలకోతను అరికడతాయి, ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తాయి, ఎన్నో జీవులకు ఆహారాన్ని ఇస్తాయి, ప్రాణవాయువుని ఇస్తాయి, పచ్చదనం మానసిక ఆహ్లాదాన్ని ఇస్తాయి, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదే మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతాయి. పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచడాన్ని బోన్సాయ్, వామన వృక్షాలు అని అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మొక్కల కోసం తవ్వే గుంతలోని మట్టిని 2 భాగాలుగా చేసుకోవాలి. ముందుగా 2 భాగాలు చేసుకున్న తర్వాత ఒకటి గుంతలోని పైభాగంలో ఉన్నటువంటి గుంతలో పైభాగం సారవంతంగా ఉంటుంది. పశువుల ఎరువు కానీ వేపపిండిని కానీ ఆ మట్టిలోని కలుపుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు మొదట ఈ మట్టిని గుంతలో వేయాలి. రెండవది, గుంత లోపల మట్టిలో సారం తక్కువగా ఉంటుంది. మొక్కను నాటిన తరువాత ఈ మట్టిని పైభాగం నుంచి వేయాలి. మొక్కలను బాగా ఎండ తగిలే చోట మాత్రమే నాటాలి. వేరొక చెట్టు నీడలో నాటినట్లయితే ఆ మొక్క పెరగదు. నీటిలో పెరిగేటువంటి మొక్కలను చెట్ల కింద నాటుకోవచ్చు. మొక్కల మధ్య సరైన ఎడం అంటే సరైన దూరం ఉండేలా నాటాలి. మొక్కల మధ్యన సరైన ఎడం లేనట్లయితే పక్కనే నాటినటువంటి 2 మొక్కలు నిరుపయోగం అవుతాయి. నర్సరీల నుంచి తెచ్చినటువంటి మొక్కలు ప్లాస్టిక్ సంచులలో ఉంచాలి. మొక్కను నాటేటప్పుడు బ్లేడుతో ఆ యొక్క కవర్ను మాత్రమే చించివేసి మట్టి కదలకుండా మొక్కను నాటాలి. మొక్కను నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా మట్టిని గట్టిగా నొక్కాలి. ఊతంగా ఒక కర్రను నాటాలి. ఊతంగా అంటే సపోర్ట్గా. మొక్కల రక్షణ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మొక్క రక్షణకు స్థానికంగా దొరికేటువంటి కంపను ఉపయోగించాలి. డాంబరు పూసినటువంటి కర్రకు చెదలు పట్టదు. మొక్కకు 3 వైపులా ఈ కర్రను పాతి దానికి జాలిని కట్టాలి. జాలిని చుడితే పశువుల నుండి మొక్కలను కాపాడాలనుకుంటే మొక్కలకు 4 వైపులా డాంబరు పూసినటువంటి కర్రను పాతి దాని చుట్టూ పాత సిమెంటు బస్తాలను, ఎరువు సంచులను కానీ కట్టాలి. ఎందుకంటే పచ్చ ఆకులను కనిపించినప్పుడు మాత్రమే పశువులు ఆ చెట్టు దగ్గరికి వస్తాయి. చెట్టుకు నీడ పట్టినప్పుడు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదటి దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. కొందరు నర్సరీల నుంచి తెచ్చుకొని నాటుతారు. మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామంలో పాఠశాలల ద్వారా పనిచేస్తున్నాయి. మొక్కలు నాటండి,
బంధాన్ని పెంచుకోండి. జీవనానికి కారణమైనటువంటి గాలి, నీరు, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. చెట్టుతోనే మన జీవనం ముడిపడి ఉంది. మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలను పిల్లలకు, పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడింది. విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన పెంచి హరితహాగ్యంతో భాగస్వామ్యులను చేస్తూ కొన్ని పాఠశాలలను ఈ సంస్థ వారు వేదికగా చేసుకున్నారు. ఈ సంస్థ 1,00,00,000 మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. ఇలా వేల సంఖ్యలో ఉపాధ్యాయులను, విద్యార్థులను భాగస్వాములను చేశారు. లక్షల సంఖ్యలో మొక్కలను నాటారు. వాటిని అధిక శాతం రక్షించడానికి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని రూపొందించి వాటిని విజయవంతంగా నిర్వహించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. పర్యావరణ ప్రతిజ్ఞ. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రక్షణ మొదలైన వాటిపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ సంస్థ వారు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1,00,00,000 మొక్కల సంకల్పంతో భాగంగా వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లాలో కూడా వన ప్రేరణ ఉద్యమం మొదలు చేస్తున్నారు. 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. ఒక్క రోజులో 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. పచ్చదనం, హరితవనం. పచ్చదనానికి మారుపేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందినటువంటి పాఠశాల గడ్డంపల్లి. ఇది నాగర్ కర్నూలు జిల్లాలోని తేలికపల్లి మండలంలో ఒక పాఠశాల. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, పిల్లలు కలిసి తమ పాఠశాలను హరిత పాఠశాలగా చేయాలనుకున్నారు. వీటికి సహకారాలు అందించింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. వీరు పాఠశాలకు వివిధ రకాలకు చెందినటువంటి 400 మొక్కలను విద్యార్థులకు అందజేశారు. అందులో సగం మొక్కలు పాఠశాలలో, మిగతా సగం వారి ఇంటి వద్ద నాటి సంరక్షిస్తున్నారు. విద్యార్థులకు చెట్ల సంరక్షణ బాధ్యతలు చేపట్టడం వల్ల వారు ఆ మొక్కలను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఆనందం పొందుతున్నారు. మొక్కలతో తమకున్నటువంటి అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. మొక్కలకు పుట్టినరోజు కూడా జరిపారు. మొక్కలకు రాఖీలు కూడా కట్టారు. పర్యావరణ ప్రతిజ్ఞ. ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి ప్రాణవాయువునిచ్చేటువంటి పచ్చని చెట్లను నాటుతాను, పెంచుతాను. వర్షాలను కురిపించేటువంటి వానలను పెంచడానికి అందరిలో వన చైతన్యాన్ని కల్పిస్తాను. గాలి, నీరు, నేల కలుషితం కాకుండా నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు అవసరమైనటువంటి కృషి చేస్తాను. చెట్లు నరకడం, విచక్షణ రహితంగా అడవి సంపదను కొల్లగొట్టడం, కాలుష్యానికి కారణం కావడం, పర్యావరణానికి భంగం కలిగించడం వంటివి చేయకుండా అటువంటివి ఎక్కడ జరుగుతున్నా చొరవతో అడ్డుకుంటాను. పైన చెప్పినవన్నీ ఇతరులు పాటించేలా చూస్తూ స్వయంగా నేను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తానని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎండ నుండి, వాన నుండి మనల్ని కాపాడే ఇండ్లు చెట్టు లేకుండా నిర్మించబడలేదనేటువంటి వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తాను. పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రశంసాపత్రం. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించినటువంటి మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచినటువంటి విద్యార్థులను వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరించింది. పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గౌరవించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కలిగించడం వంటి లక్ష్యాలతో గ్రీన్ ఫర్ కోర్ ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో దీని కార్యకలాపాలు
కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం జనాభా నగరాలు పట్టణాలకు వలస వస్తుంది. నగరాల్లో 67% మంది జనాభా నివసిస్తున్నారు. నగరాల్లో జనాభా పెరగడం వల్ల వ్యర్థ పదార్థాల సమస్య ఏర్పడుతుంది. కాలుష్యంతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెత్త సమస్యకు పరిష్కారం చేసేలా జీవ సంబంధ వ్యర్థ పదార్థాలను ఎరువులుగా మార్చి కూరగాయలు సాగు చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే చెత్తను తరలించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. జీవ సంపద వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయడం ద్వారా చెత్తను తరలించేటువంటి సమస్య తీరనుంది. వంటింటి వ్యర్థాలతో కంపోస్టును తయారు చేసి మేడపై, బాల్కనీల్లో, కుండీల్లో బస్తాలు, పాలిథిన్ సంచులు, గంపలు, తొట్టెలు, బాక్సులు, ప్లాస్టిక్ ప్లేట్లు, సిమెంటు బ్యాగులు ఇలా ఒకటేమిటి పాత టైర్లు నిచ్చెనలపై కూరగాయలు సాగు చేసేందుకు వీలుగా ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. పెరట్లో కూరగాయలు అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుల మందును విచక్షణ రహితంగా వాడడం వల్ల కూరగాయలు విషపూరితంగా మారిపోతున్నాయి. పట్టణాల్లో మురుగునీటితో పండించినటువంటి ఆకుకూరల్లో రసాయన పదార్థాలు అధికంగా ఉన్నాయని ఇటీవల పరీక్షల్లో తేలింది. ఇటువంటి కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. పూర్వం ప్రతి ఇంట్లోనూ కొంత స్థలంలో పెరడు ఉండేది. ఆ పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేవారు. పెద్ద ఇల్లు, ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో చిన్న గృహాలు, చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు నగరాల్లో భూములు ధరలు పెరగడం వల్ల చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు. దీంతో ఇళ్లలో కూరగాయల సాగుకు స్థలాలే లేకుండా పోయాయి. ప్రతి ఒక్కరూ కూరగాయల కోసం మార్కెట్లపై ఆధారపడి వస్తుంది. కూరగాయలు పండించడంతో పాటు వాటిని నగరాలకు తరలించి నిల్వ చేసేందుకు రసాయనాలు వాడుతున్నారు. ఈ రసాయనాలు వాడిన కూరగాయలు రుచి లేకుండా ఉండడంతో పాటుగా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. మన ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి భవనాలపైనే ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు పండించుకోవచ్చు. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేంద్రియ ఎరువులు, వేప నూనెను ఉపయోగించి ఆరోగ్యాన్ని అందించేటువంటి కూరగాయలను మన ఇంట్లోనే పండించుకోవచ్చు. వేప చెట్లను ఐక్యరాజ్యసమితి శతాబ్ది వృక్షంగా ప్రకటించింది. వేప 1000 రోగాలకు మందు. ఫోర్త్ లెసన్ పౌష్టికాహారం. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోని లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ ఏదైతే ఉందో అది నాకు కొంచెం ఎంకరేజింగ్, సపోర్టింగ్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. సో ఫోర్త్ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అనేది చూద్దాము. రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు. ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాలు మనకు శక్తినిస్తూ శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలలోనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం పెరగడానికి, మనకు శక్తిని ఇవ్వడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనలో రోగాలను తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉండడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను తినాలి. శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు: చిరుధాన్యాలు, వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు అంటే రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలగునవి చిరుధాన్యాలు. వీటిని తినడం వల్ల మన శరీరానికి అవసరమైనటువంటి శక్తి లభిస్తుంది. ఆడడానికి, పనిచేయడానికి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు పనిచేయడానికి శక్తి అవసరం. శరీరానికి శక్తినిచ్చేటువంటి పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అని అంటారు. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. పిండి పదార్థాలు ఉన్నటువంటి పదార్థాలు: తైదలు, సజ్జలు, మొక్కజొన్న, జొన్న, వడ్లు, గోధుమలు. ఆలుగడ్డ, చక్కెర, చిలకడ దుంప, బెల్లం మరియు రకరకాల పళ్ళలో కూడా శక్తినిచ్చేటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె మొదలైన వాటిలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తిని ఇస్తాయి. కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి.
అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్నటువంటి శక్తి మనకు ఉపయోగపడుతుంది. పెరుగుదలకు ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు. శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలగునవి పప్పు ధాన్యాలు. వీటితో పాటు గుడ్లు, మాంసం తినడం ద్వారా శరీరం పెరుగుదల జరుగుతుంది. శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడతాయి. దెబ్బలు తగిలినప్పుడు గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడతాయి. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను మరియు పుండ్లను మాన్పడంలో ప్రోటీన్స్, మాంసకృత్తులు అనే పోషకాలు అవసరం. ఈ ప్రోటీన్లు పప్పు ధాన్యాలలో ఉంటాయి. పప్పు ధాన్యాలలో ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో కూడా ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల పాలలో ఉన్నటువంటి కాలుష్యం ఎముకలు పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు పండ్లు, కూరగాయలు. మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృత్తులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు ఉపయోగపడతాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము, ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగంలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము, ఎముకల్లో తర్వాత ధాన్యాలు, మొలకెత్తినటువంటి గింజల్లో, పులియబెట్టి తయారు చేసినటువంటి ఆహార పదార్థాల్లో, ఇడ్లీ, దోశ వంటి వాటిలో కూడా విటమిన్లు ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో మనకు అవసరమైనటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. ఇవి అత్యవసరం, ఎందుకంటే ఇవి మన శరీరంలో తక్కువైతే మనం అనారోగ్యం పాలవుతాం. ఇవి వ్యాధులను ఎదుర్కొంటాయి, రోగాలను తట్టుకునేటువంటి శక్తిని ఇస్తాయి. ఇవి ఆరోగ్య సంరక్షకాలు. మరొక అంశం పోషకాహారం. భారతదేశంలో సగానికి పైగా పిల్లలకు సరైన పోషకాహారం దొరకడం లేదు. సక్రమంగా పెరగడానికి అవసరమైనటువంటి కనీస ఆహారం వారికి అందుబాటులో లేదు. చిన్నారులు బలహీనంగా ఉండి తరచుగా రోగాల బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం పొందడం అనేది ప్రతి చిన్నారి హక్కు. ఇందుకోసం బడికి వెళ్ళేటువంటి పిల్లలందరికీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. పాఠశాలల్లో పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించేటువంటి ఏర్పాట్లు చేశారు. తప్పనిసరిగా పిల్లలందరూ మధ్యాహ్నం పాఠశాలలోనే భోజనం చేయాలి. రోజువారీగా పెట్టేటువంటి ఆహార పదార్థాల గురించి ప్రభుత్వం మెనూను అందించింది. దీని ప్రకారం పాఠశాలలో భోజనాన్ని పెట్టాలి. ఈ ప్రకారం భోజనం పెట్టేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలి. వీటిని ఒక మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఆహార పీరియడ్ చార్ట్లో ఏవి అరుదుగా తినాలి, ఏవి తగినంతగా తినాలి, ఏవి ఎక్కువగా తినాలి, వేటిని మనం కావాల్సినంతగా తినాలి అనే దాని గురించి ఇక్కడ పిండి పదార్థాలు మనం కావాల్సినంత తినాలి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి, తర్వాత మాంసం, పాలు, గుడ్లు అనేటివి తగినంతగా తినాలి, క్రొవ్వులు అనేటువంటివి తగినంతగా తినాలి. దిస్ ఈజ్ అ ఫుడ్ పిరమిడ్. ప్రతిరోజు మనకు ఆకలి వేస్తుంది అంటే ఆహారం అవసరమని మన శరీరం గుర్తు చేస్తుందన్నమాట. మన శరీరానికి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటివి అవసరం. ఈ అన్ని పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనకు అవసరమవుతాయి. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఆహారమే సంతులిత ఆహారం. అంతేగాని ఏదో ఒక పదార్థమే అన్ని పోషకాలను ఇవ్వదు. అందుకోసం రకరకాల చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు వంటివి ప్రతిరోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. తిన్న ఆహారం జీర్ణమయ్యాక అవసరమైనవి రక్తంలోకి చేరుతాయి. జీర్ణమైనటువంటి ఆహారం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. తద్వారా శరీరానికి శక్తినిస్తాయి. శరీర పెరుగుదల జరుగుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే అన్ని పోషకాలు అందేటువంటి ఆహారం తీసుకోవాలి. ఒక మధ్య రకం సైజులో ఉండేటువంటి టమాటాలో 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబరు ఉంటాయి. అంతేగాక
పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ B2, B6, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కే తదితర విటమిన్లు కూడా టమాటాలో సమృద్ధిగా ఉంటాయి. దీని నుండి 22 క్యాలరీల శక్తి మనకు లభిస్తుంది. ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపయోగపడేటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి, మొహం ఉబ్బుతుంది. పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థం తీసుకోకపోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి, మొహం ఉబ్బుతుంది. ఆటల్లో కానీ చదువుల్లో కానీ చురుకుగా ఉండరు, నీరసంగా ఉంటారు, వెంట్రుకలు పలచబడుతూ ఉంటాయి. శక్తినిచ్చేవి మరియు పెరుగుదలకు తోడ్పడేటువంటి కొన్ని పదార్థాలు. ఈ రెండింటిని తీసుకోకపోతే కాళ్ళు చేతులు సన్నగా తయారవుతాయి, పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది, పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శరీర అభివృద్ధి పెరుగుదల మందగిస్తుంది, మెదడు పెరుగుదల మందగిస్తుంది, చాలా శారీరక మానసిక అభివృద్ధి కుంటిపడుతుంది. మనం బాగుగా చదువుకోలేము, ఆటలు ఆడలేము. కొందరు పిల్లలు మధ్యాహ్న భోజనంలోని కూరల్లో వచ్చేటువంటి కూరగాయ ముక్కలను, కరివేపాకులను ఏరివేస్తుంటారు. ఎంతోమంది పిల్లలు ఇళ్లల్లో పచ్చళ్ళు వేసుకొని తినడాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇలాంటి పిల్లలను సన్నగా బలహీనంగా ఉంటారు. ఇలాంటి పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతారు. వీళ్ళు పెరగకుండా పొట్టిగా బలహీనంగా ఉంటారు. కొందరు పిల్లలు ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడరు, ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారు. వారి వయసుకు మించినటువంటి బరువుతో స్థూలకాయంగా మారే అవకాశం ఉంటుంది. వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ముల్కలి పీటలోని 3 కాళ్ళలో ఏ ఒక్క కాలు లేకున్నా లేదా విరిగిపోయినా ఆ పీట నిలబడదు, అంటే వెంటనే పడిపోతుంది. అలాగే శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు పెరుగుదలకు ఉపకరించేవి. ప్రోటీన్లు లేదా మాంసకృతులు ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి. విటమిన్లు, ఖనిజ లవణాలు అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు తినే ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి లోపించిన అనారోగ్యాల పాలవుతారు. మరి మనం ఏం తినాలి? మన ఇళ్ళలో ఎన్నో ఏళ్ళుగా వస్తున్నటువంటి సాంప్రదాయ ఆహారపు అలవాట్లు చక్కటి ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రెడీమేడ్ ఆహార పదార్థాలను తినే అలవాట్లు పెరుగుతున్నాయి. వీటి వల్ల సరైన పోషకాహారం అందేటువంటి పరిస్థితి తగ్గుతుంది. జొన్న పేలాలు, వేయించిన లేదా ఉడికించినటువంటి ఉలవలు, శనగలు, కందులు, అలసందలు, బొబ్బెర్లు, కాల్చినటువంటి జొన్న కంకులు, అదేవిధంగా వేరుశనగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే రాగి లేదా జొన్న రొట్టెలు, దంపుడు బియ్యము, అన్నము, జొన్న గట్క, సున్నుండలు, పల్లి ముద్దలు, పల్లి లడ్డూలు, నువ్వుల లడ్డూలు, రాగి సంగటి, కుడుములు మొదలగునవి మంచి పోషక విలువలను ఉన్నటువంటి ఆహార పదార్థాలు. ఇవి రుచికరమైనవి కూడా. ఇవి తప్పనిసరిగా మన ఆహారంలో ఉండేటట్లుగా చూడాలి. ఎప్పుడైనా కూడా తాజాగా చౌకగా లభించేటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకోవడం చక్కటి శారీరక మానసిక ఎదుగుదలకు చాలా అవసరం. శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. శీతల పానీయాలకు బదులుగా నిమ్మరసము, చల్ల మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, పాలు వాడాలి. వీటిని తయారు చేయడానికి యంత్రాలను వాడుతారు. వీటిని చాలా కాలం వరకు నిల్వ ఉంచడానికి, రసాయన పదార్థాలు రుచికరంగా ఉండడానికి, ఉప్పు, కారం, చక్కెర, అందంగా కనిపించడానికి కృత్రిమ రంగులను కలుపుతారు. ఇలా చేసేటప్పుడు సహజ సిద్ధమైనటువంటి పోషకాలు నశించిపోతాయి. వీటిని అందమైన రంగురంగుల కలర్లలో ప్యాకింగ్ చేస్తారు. రెడీమేడ్గా రుచికరంగా ఉండడం, అందమైనటువంటి ప్యాకెట్లలో సరఫరా చేయడం వల్ల వీటిని తినడానికి ఎంతోమంది ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలు అందవు. సాధారణంగా జంక్ ఫుడ్ ఎక్కువ క్యాలరీలు అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. వీటిలో ఎక్కువ ఉప్పు, నూనెలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలుగజేస్తాయి. అందువల్ల వీటికి దూరంగా ఉండడం ఆరోగ్యానికి మేలు. ఇలాంటి పదార్థాలు తినడం వల్ల ఊబకాయం లేదా స్థూలకాయం వస్తున్నది. ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యగా మారుతుంది. ఒక పెద్ద సమస్యగా మారింది.
ఫిఫ్త్ లెసన్ మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు. సో ఎవరైతే వీడియోను చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన శరీరం అందులో ఉన్నటువంటి భాగాలు అవి పనిచేసేటువంటి పనులు చూద్దాము. శరీరం బయట కనిపించేది శరీర బాహ్య భాగాలు. వీటిని సహాయంతో మనము ప్రతిరోజు అనేక పనులు చేస్తుంటాము. పనులు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ అవయవాలు ఉపయోగిస్తాం. అప్పుడు అవయవాల మధ్య సమన్వయం అవసరమవుతుంది. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ విషయాలను చెందిన జ్ఞాన అనుభూతిని కలుగుతుంది. కాబట్టి వీటిని మనము జ్ఞానేంద్రియాలు అంటాము. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ విషయాలకు చెందినటువంటి జ్ఞాన అనుభూతులను మనకు కలిగించడం వీటి ద్వారా. కాబట్టి వీటిని మనము జ్ఞానేంద్రియాలు అని అంటుంటాం. ముందుగా కళ్ళకు సంబంధించినటువంటి విషయం చూద్దాము. శరీరేంద్రియానం నయనం ప్రధానం. కంటి వైద్యం చేసేటువంటి డాక్టర్ను మనము ఆప్థమాలజిస్ట్ లేదా కంటి డాక్టరు అని అంటుంటారు. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. 30 సెంటీమీటర్ స్కేలు సహాయంతో కొలిచి చూడాలి. వాహనాలలో ప్రయాణిస్తూ చదవకూడదు. ప్రతిరోజు చల్లని నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. టెలివిజన్ చూసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. టెలివిజన్ను 2.5 మీటర్ల దూరం నుండి చూడాలి. పుస్తకానికి కంటికి 30 సెంటీమీటర్లు, అదేవిధంగా టీవీకి మనిషికి మధ్య 2.5 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. కళ్ళు గట్టిగా నలవడం, రుద్దడం చేయరాదు. కళ్ళ కలక వచ్చినటువంటి వారు రుమాలను, టవల్స్ను ఉపయోగించుకోకూడదు. వాళ్ళని కళ్ళలో నీరు కారుతున్నా, కళ్ళు మండుతున్నా, చదివేటప్పుడు అక్షరాలు మసకబారి కనిపించిన కంటి డాక్టర్ను సంప్రదించాలి. మరొకటి చెవులు. చెవి అనేటువంటి జ్ఞానేంద్రియం ద్వారా మనము శబ్దాలను వింటుంటాం. ఒక వ్యక్తికి పుట్టుక నుండి చెవులు వినిపించకపోతే అతనికి మాటలు మాట్లాడడం రాదు. ఎదుటివారు మాట్లాడేటువంటి మాటలు వినబడకపోవడం వల్ల ఆయనకు ఎలా మాట్లాడాలో తెలియక ఇలాంటి వారు మాట్లాడలేరు. అలాంటి వారి కోసం సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. అనగా గుర్తులు, సెగలతో విషయాలను తెలియజేస్తారు. మనం వింటున్న అనేక శబ్దాలలో కొన్ని మనసుకు ఆహ్లాదం కలిగిస్తే మరికొన్ని శబ్దాలు వినలేక చెవులను మూసుకుంటుంటాం. సంగీతం, పాటలు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వినలేని స్థాయిలో పెద్ద శబ్దాలను చేసేటప్పుడు ధ్వని కాలుష్యం అవుతుంది. మనకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఎన్నో ధ్వనులను వినగలుగుతున్నామంటే వాటిని కారణం చెవులే. చెవులు చాలా సున్నితమైనటువంటి అవయవాలు కనుక వీటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. పండగలప్పుడు, ఫంక్షన్లలో, పెద్ద ధ్వనులలో స్పీకర్లు పెట్టడం వల్ల ధ్వని కాలుష్యానికి గురవుతూ ఉంటాం. వాహనాల హారన్ల నుండి గట్టిగా అదే పనిగా మోగించి ఇతరులకు అసౌకర్యం కలిగించరాదు. ఎక్కువసేపు సెల్ ఫోన్లో మాట్లాడకూడదు. సెల్ ఫోన్లో ఎక్కువగా వాడడం ప్రమాదకరం. ఎక్కువ సమయం మాట్లాడడం వల్ల తలలోని సున్నితమైనటువంటి అవయవాలు దెబ్బతింటాయి. ఇది ప్రమాదకరం. ఎక్కువ శబ్దాలతో కూడా మాట్లాడరాదు. చెవులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. పెద్ద పెద్ద శబ్దాలు చెవిని తాకేటప్పుడు చెవులను మూసుకోవాలి. చెవి లోపలికి నీరు వెళ్ళనీయకూడదు. శుభ్రమైనటువంటి నూలు బట్టతో శుభ్రంగా చేసుకోవాలి. తలపిన్నులు, అగ్గిపుల్లలను చెవి లోపల శుభ్రం చేయడానికి వాడకూడదు. చెవిలో నొప్పి వచ్చినా, ఇంకా ఇతర సమస్యలు వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి. చెవిలో ఆముదం నూనెలు వేయకూడదు. చెవి, ముక్కు, గొంతు సంబంధించి సమస్యలకు వైద్యం చేసే డాక్టర్ను మనము ఈఎన్టీ, ఇయర్, నోస్, అదేవిధంగా టంగ్ సంబంధించి వైద్య నిపుణులు వాడిని ఈఎన్టీ డాక్టర్ అని అనడం జరుగుతుంది. గబ్బిలం రాత్రిపూట సంచరించేటువంటి క్షీరం. ఇది తన దారిలో అడ్డుగా ఉన్నటువంటి వాటిని శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. తాను చేసేటువంటి శబ్దాలు ఆ అడ్డంకులను తగిలి వెనుకకు రావడాన్ని ప్రతిధ్వని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. మరొక జ్ఞానేంద్రియం ముక్కు. ముక్కుతో వాసన చూస్తాం, గాలి పీలుస్తాం. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు మొదలగునవన్నీ మంచి వాసనను కలిగి ఉంటాయి. వీటి రుచి కూడా వాసన వల్లే తెలుస్తుంది.
గాలి గాలి లేకపోతే మనం ఎక్కువసేపు బతకలేం. ముక్కు ద్వారా మనం గాలిని పీల్చుకుంటాం, వదులుతాం. దీనినే మనం శ్వాసించడం అని అంటాం. గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుకుంటాం. ఉచ్ఛ్వాసం అని లోపలిని పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అని, బయటకు వదలడాన్ని నిశ్వాసం అని అంటుంటాం. దీన్ని అంతా కలిపి మనము శ్వాసించడం అంటాం. నోటితో గాలి పీల్చుకోకూడదు. జలుబు చేసినప్పుడు వాసనను గ్రహించలేం. ముక్కును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. బలపాలు, పెన్సిళ్ళు, శుద్ధ ముక్కలు, కర్ర ముక్కలు, చేతివేళ్ళు మొదలగునవి వాటిని ముక్కు రంధ్రాల్లో పెట్టుకోకూడదు. ముక్కులో ఏదైనా వస్తువులు ఇరుక్కున్నా గాలి తీసుకోకపోవడం కష్టమైన వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. మరొక జ్ఞానేంద్రియం నాలుక మాట్లాడడానికి, ఆహారం మింగడానికి, రుచులు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాలుకపై రుచి మొగ్గలు ఉండి రుచులు తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఎక్కువ వేడి ఎక్కువ చల్లని పదార్థాలు తిన్నప్పుడు నాలుక రుచిని సరిగ్గా గుర్తించదు. మనం వాసన ద్వారా ఆహార పదార్థాల రుచులను చెప్పవచ్చు. జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మనం రుచులు సరిగా గుర్తించలేం. నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత నోటిని పుక్కిలించాలి నీటితో. ఇలా శుభ్రం చేసుకోకపోతే సూక్ష్మజీవుల వల్ల పనులు చెడిపోతాయి. నోటి నుండి చెడు వాసన వస్తుంటుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకునేటువంటి నాలుకను శుభ్రం చేసుకోవాలి డైలీ. రాత్రి పడుకునే ముందు కూడా దంతాలతో పాటుగా నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. మరొకటి దంతాలు. ఆహారాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు దంతాల సహాయంతో నములుతాం. ఆహార పదార్థాలని నమిలినప్పుడు లాలాజలంతో కలిసి రుచి ఏర్పడుతుంది. దంతాలు లేని వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలను నమలలేరు. దీనివల్ల ఆహార పదార్థాల రుచి వారికి పూర్తిగా తెలియదు. ఆహార పదార్థాలు నమిలినప్పుడు అవి ముక్కలుగా మారి లాలాజలంతో కలిసి రుచినిస్తాయి. ఇలా నమలడానికి, రుచిని పొందడానికి తోడ్పడేటువంటి దంతాలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి, నమిలినటువంటి పదార్థాలను పిండిలా విసరడానికి వేర్వేరు 4 రకాలైనటువంటి దంతాలు ఉంటాయి. దంతాలు ఆహారాన్ని నమలడానికి, మాట్లాడడానికి ఉపయోగపడతాయి. చిన్నపిల్లలకు మొదటగా వచ్చే వాటిని పాలదంతాలు అని అంటాం. అవి కొద్ది సంవత్సరాల తర్వాత ఊడిపోతాయి. వాటి స్థానంలో కొత్తవి ఏవైనా పెద్ద దంతాలు వస్తాయి. ఒకవేళ అవి ఊడిపోతే మళ్ళీ వాటి స్థానంలో కొత్తవి రావు. శాశ్వత దంతాలు ఊడిపోతాయి. దంతాలను రోజు తోముకొని తెల్లగా ఉంచుకోకపోతే దంతాలు చెడిపోతాయి. నోరు దుర్వాసన వస్తుంది. మన ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తినలేం. మనం నమిలి తినలేం. తిన్న తర్వాత ఆహార కణాలు దంతాల మధ్య ఇరుక్కుంటాయి. అవి కుళ్ళిపోతాయి. అలాగే ఆహారపు కణాలను వదిలేస్తే వాటిపై సూక్ష్మజీవులు చేరి హాని చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా దంతాలలో రంధ్రాలు ఏర్పడతాయి. రాను రాను దంతాలు పసుపు, నలుపు రంగులోకి మారుతాయి. పంటి చిగుళ్ళు ఉబ్బుతాయి. దంతాల నొప్పి వస్తుంది. అందుకే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాల చిగుళ్ళను ప్రతిరోజు మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు గట్టిగా ఉంటాయి. ఆహార పదార్థాలను తిన్నాక లేక తాగిన తర్వాత నోటిని కడుక్కోవాలి. నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. దీంతో దంతాల మధ్య చిక్కుకున్నటువంటి ఆహార కణాలు బయటకు వస్తాయి. రోజుకు 2-3 సార్లు ఇలా చేయాలి. ప్రతిరోజు పళ్ళు తోముకున్న తర్వాత చేతివేళ్లతో చిగుళ్లను రుద్దాలి. ఆ తర్వాత నీటితో పుక్కిలించాలి. ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకునేబోయే ముందు దంతాలను తోముకోవాలి. ఉత్తరేణి, గానుగ, వేప లేదా తుమ్మ పుల్లలను ఉపయోగించి లేదా టూత్పేస్ట్ పౌడరు, బ్రష్లను ఉపయోగించి దంతాలను తోముకోవాలి. దంతాల పైన, కింద, లోపల, బయట, ఎడమ పక్కన, కుడి పక్కన తోముకోవాలి. ప్రతి దంతాన్ని శుభ్రంగా తోముకోవాలి మరియు గుండ్రంగా తోముకోవాలి. దంతాలను శుభ్రంగా ఉంచుకోకుంటే గారపట్టి పుచ్చిపోయి పంటి నొప్పి వస్తుంది.
అటువంటప్పుడు డాక్టరు పళ్ళు తీసేస్తుంటాడు. కొత్త పళ్ళు రావు. పళ్ళు లేకుండా మనము గట్టి ఆహార పదార్థాలను తినలేము. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇటుక పొడి, బొగ్గు వంటి గరుక పదార్థాలను వాడరాదు. అలా వాడితే దంతాలపై ఉన్నటువంటి ఎనామిల్ దెబ్బతింటుంది. అతి తీపి, అతి చల్లని పదార్థాలు తినడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఎనామిల్ పాడైపోతే చల్లని పదార్థాలు, మంచినీరు తీసుకున్నప్పుడు దంతాలు నొప్పి పెడుతుంటాయి. దంత సంబంధం వైద్యులను చేసేటువంటి డాక్టర్లను డెంటిస్ట్ అని, దంత వైద్య నిపుణులు అని అంటుంటాం. మరొక జ్ఞానేంద్రియం చర్మం. మన శరీర భాగాలన్నీ చర్మంతో కప్పబడి ఉంటుంది. చర్మం ఉండడం వల్లనే మనం శరీరంలో లోపల భాగాలను రక్షణ కలిగిస్తున్నది. చర్మం వల్ల మనకు స్పర్శ కలుగుతుంది. వేడి, గరుకైన, నునుపైన, గట్టి, మెత్తని, చల్లని మొదలగునవి చర్మం ద్వారా మనము గుర్తిస్తాము. స్నేహితులను కలిసినప్పుడు చేతులు కలుపుతాం. ఇంటిలో, పాఠశాలలో, ప్రయాణంలో చాలా చోట్ల వివిధ వస్తువులను పట్టుకుంటాం. వీటి వల్ల మనము అరచేతిలోకి సూక్ష్మజీవులు చేరుతాయి. మనం ఆహారం తినే ముందు సబ్బుతో శుభ్రంగా చేతులను కడుక్కోవాలి. లేకపోతే ఈ సూక్ష్మజీవులు మలినాలు ఆహారం ద్వారా శరీరం లోపలికి వెళ్తాయి. దీనితో అనారోగ్యం, వ్యాధులు వస్తాయి. బడిలో, ఇంటిలో చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎలాంటి ఆహార పదార్థాలను చేతులతో ముట్టుకోకూడదు, తినకూడదు. స్నానం చేసేటప్పుడు చర్మాన్ని చక్కగా రుద్ది స్నానం చేయాలి. దీనివల్ల మృత కణాలు పోయి శరీరం కాంతివంతంగా ఉంటుంది. ఉదయం చక్కగా స్నానం చేసిన సాయంకాలానికి చర్మం జిడ్డుగా తయారవుతుంది. చలికాలం చర్మంపై వ్యాస్లిన్స్ పూసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలి. ఎండాకాలంలో వదులుగా ఉండేటువంటి నూలు దుస్తులను ధరించాలి. ఎండాకాలంలో ఎక్కువగా నీరు తాగాలి. నీరు తగినన్ని త్రాగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి మలిన పదార్థాలు చెమట రూపంలో బయటకి సులువుగా వెళతాయి. చర్మం మృదువుగా ఉంటుంది. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసేటువంటి డాక్టర్ మనము డెర్మటాలజిస్ట్ అని చర్మ వ్యాధి నిపుణులు అంటాం. శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు ఇక్కడ 1.5 ఇచ్చాడు. 1.5 చదరపు మీటర్ల వైశాల్యం మరియు 4 కిలోల బరువు అనేది ఉండడం జరుగుతుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే. పరిసరాలలో వచ్చేటువంటి మార్పులకు మొదటగా ప్రభావితమయ్యేది చర్మమే. చర్మాన్ని మనం రక్షించుకుంటే చర్మం మనకు రక్షిస్తుంది. చర్మం మనని రక్షిస్తుంది. చర్మం శరీరం లోపల భాగాలకు బయట నుండి రక్షణ ఇస్తుంది. చర్మం చలికి, వేడిని, బాధని గుర్తిస్తుంది. మంచి, చెడు ఏ భావనతో ఇతరులు తాకుతున్నారో చర్మం తెలియజేస్తుంది. అరచేతి వేళ్ళ చర్మంపై ఉండేటువంటి ఎత్తు పల్లాల వల్ల వేలి ముద్రలు ఏర్పడతాయి. లోపల ఉండేటువంటి ఎత్తు పల్లాల వల్ల. ప్రపంచంలో ఏ ఇద్దరు వేలి ముద్రలు ఒకేలా ఉండవు. అలాగే చేతి రేఖలు కూడా.